మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫెడరల్ సిస్టమ్ అంటే సమాఖ్య వ్యవస్థ. సో యాజ్ యూజువల్ ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేద్దాం మనం. సమాఖ్య వ్యవస్థ అంటే ఏంది, ఏకకేంద్ర వ్యవస్థ అంటే ఏంది, సమాఖ్య వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది, సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు, ఏకకేంద్ర వ్యవస్థ లక్షణాలు, సమాఖ్య వ్యవస్థ, భారత సమాఖ్య వ్యవస్థ లక్షణాలు, భారత ఏకకేంద్ర వ్యవస్థ లక్షణాలు, సమాఖ్య వ్యవస్థ మీద ఎవరెవరు ఏమన్నారు. వ్యవస్థలు రెండు రకాలు, ప్రభుత్వాలు రెండు రకాలు అనుకోండి. ఒకటి ఏకకేంద్ర ప్రభుత్వం, రెండు సమాఖ్య ప్రభుత్వం. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఇది ఫెడరల్, ఇది యూనిటరీ తెలుగులో, ఇంగ్లీష్లో. ఏకకేంద్ర ప్రభుత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. సమాఖ్య ప్రభుత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. ఏమీ లేదు. సమాఖ్య ప్రభుత్వం అంటే కేంద్రము రాష్ట్రం ఉంటుంది, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికార విభజన ఉంటుంది. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఏమీ ఉండవు అనమాట. పరిపాలనా సౌలభ్యం కోసం కింద వాటిని చిన్న చిన్న కౌంటీలుగా లేకపోతే చిన్న చిన్న పరిపాలనా వ్యవస్థ విభజన చేస్తారు. అంటే కేంద్రానికే పూర్తి పవర్స్ ఉంటాయి, అసలు రాష్ట్రం అనేది ఉండదు అనమాట. సో సమాఖ్య అంటే ఏంది, సమాఖ్య అనే పదానికి అర్థం అంటే ఫెడరేషన్ అనేది లాటిన్ పదం నుంచి వచ్చింది. సమాఖ్య అంటే ఒప్పందం, వేటి మధ్య ఒప్పందం, కేంద్రం రాష్ట్రం మధ్య ఒప్పందం అన్నమాట. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని ఆధారంగా సమాఖ్య వ్యవస్థ, ఏకకేంద్ర వ్యవస్థగా ప్రభుత్వాలను వర్గీకరిస్తారు. అధికార విభజన ఉంటే అది సమాఖ్య వ్యవస్థ, అధికార విభజన లేకుండా కేంద్రానికి అన్ని పవర్స్ ఉంటే అది ఏకకేంద్ర వ్యవస్థ అనమాట. సో అర్థమైందా, యూనిటరీ సిస్టమ్ ఫెడరల్ సిస్టమ్, లేకపోతే ఏకకేంద్ర వ్యవస్థ లేదా సమాఖ్య వ్యవస్థ. అన్ని అధికారాలు కేంద్రంగా ఉంటే ఏకకేంద్ర వ్యవస్థ, లేకపోతే అధికార విభజన ఉంటే అది సమాఖ్య వ్యవస్థ. సో సమాఖ్య వ్యవస్థకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్ ఇట్లాంటి సమాఖ్య వ్యవస్థకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఫస్ట్ ఏకకేంద్ర వ్యవస్థ. ఏకకేంద్ర వ్యవస్థ అంటే ఏంది, ఏకకేంద్ర వ్యవస్థలో అధికారాలన్నీ కేంద్రీకృతం అయి ఉంటాయి. అంటే కేంద్రీకృతం అంటే సెంట్రలైజేషన్, అంటే కేంద్రం దగ్గరే అధికారాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఉండవు. పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని యూనిట్స్ గా చేస్తారు. బ్రిటన్ లో ఏముంటాయి పరిపాలనా సౌలభ్యం, కౌంటీలు అంటారు. కౌంటీ క్రికెట్స్ అని అంటారు కదా, కౌంటీ మ్యాచ్లు ఆడుతున్నారా బెట్టేయండి అని చెప్పేసి అక్కడ కౌంటీలు అంటారు అనమాట. అంటే కౌంటీలుగా విభజించేసి వాళ్ళు పరిపాలిస్తారు అనమాట. కింద రాష్ట్ర ప్రభుత్వాలనే ఉండవు. ఒకవేళ ఈ కౌంటీలకు కూడా స్వయం ప్రతిపత్తి ఉండదు, మొత్తం కేంద్రం ఆధీనంలోనే ఉంటది అనమాట. ఇది ఏకకేంద్ర వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది, సమాఖ్య వ్యవస్థ రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి ఆల్రెడీ ఉన్న స్టేట్స్ అనేవి ఒక అగ్రిమెంట్ ప్రకారం వచ్చేసి ఏర్పరచుకుంటే, అంటే అమెరికా ఫామ్ అయినప్పుడు, అమెరికా ఫెడరేషన్ ఫామ్ అయినప్పుడు దాని కింద ఉన్న రాష్ట్రాలన్నీ ఓకే మన అగ్రిమెంట్ ప్రకారం కలుద్దామని చెప్పేసి. సో రాష్ట్రాల కలయిక వల్ల, ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్ అంటే కొన్ని రాష్ట్రాల కలయిక వల్ల ఏర్పడుతుంది అనమాట సమాఖ్య వ్యవస్థ. ఆర్ విచ్చిత్తి వల్ల, అంటే ఫెడరేషన్ బై డిస్ఇంటిగ్రేషన్. అంటే ఏంది, ఆల్రెడీ ఒక ఉన్న పెద్ద రాష్ట్రం, పెద్ద దేశం అనేది రాష్ట్రాలుగా విడిపోవడం వల్ల, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఏర్పడే పద్ధతులు. ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్, ఫెడరేషన్ బై డిస్ఇంటిగ్రేషన్ ఎప్పుడు బిట్స్ అడగరు, అందుకని స్కిప్ చేసేస్తున్నాను, ఇంట్రెస్ట్ చదవండి. దాని ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి అమెరికా, ఫెడరేషన్ బై డిస్ఇంటిగ్రేషన్ ఎగ్జాంపుల్ వచ్చేసి కెనడా అనమాట. కెనడా ఎగ్జాంపుల్. సో సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది లక్షణాలు సమాఖ్య వ్యవస్థకు సంబంధించినవి అని క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఏమేమి అడుగుతాడు, ద్వంద్వ ప్రభుత్వం ఉండాలి, నెక్స్ట్ లిఖిత దృఢ రాజ్యాంగం ఉండాలి, నెక్స్ట్ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉండాలి, నెక్స్ట్ అధికారం కేంద్రీకృతమై ఉండాలి. సో ఫస్ట్ మూడు అనేవి సమాఖ్య వ్యవస్థ లక్షణాలు, తర్వాతది సమాఖ్య వ్యవస్థ లక్షణాలు కాదు. సో సమాఖ్య వ్యవస్థ మెయిన్ లక్షణాలు ఒక 6 ఉంటాయి అంతే, ఎప్పుడైనా బైహార్ట్ చేయండి 6. సో ఏమేంటివి, ఫస్ట్ రాజ్యాంగం మీద, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆర్ లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం. నెక్స్ట్ సర్వోన్నత స్వతంత్రత న్యాయ వ్యవస్థ, అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనమాట, సర్వోన్నత స్వతంత్రత న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ ద్వంద్వ ప్రభుత్వాలు ఉండాలన్నమాట. ద్వంద్వ ప్రభుత్వాలు అంటే ఏంది, స్టేట్ లో ఒక ప్రభుత్వం ఉండాలి, సెంట్రల్ లో ఒక ప్రభుత్వం ఉండాలన్నమాట.
కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉండాలి. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయడానికి చాలా కష్టంగా ఉండాలి. ఇప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా కష్టం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇప్పటి వరకు 13, 14 అమెండ్మెంట్స్ అయ్యాయి అంతే. అన్ని సంవత్సరాలు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడి 1789 లో నాకు ఏర్పడింది. అన్ని సంవత్సరాల్లో కూడా 13 అమెండ్మెంట్స్ అయ్యాయి అనమాట. మనది 50 ఏళ్లలో 105 రీసెంట్ 105 అమెండ్మెంట్ 105 అమెండ్మెంట్లు వేయాలి. సో అర్థం చేసుకోండి, అంత దృఢ రాజ్యాంగం ఉంటుంది ఏది సమాఖ్య వ్యవస్థలో. దృఢ రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, కేంద్ర రాజ్యాల మధ్య అధికార విభజన, ద్వంద్వ ప్రభుత్వాలు, సర్వోన్నత స్వతంత్ర న్యాయస్థానం, ఇవన్నీ ఏంటివి? ఫెడరేషన్ యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు. ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఏమిటి? అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. అంటే అన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి అనమాట. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలలో. ద్విసభా విధానం కంపల్సరీ ఏం కాదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు అనమాట. సో ఇవి ఏకకేంద్ర. నెక్స్ట్ ఫెడరేషన్. నెక్స్ట్ భారత్ అంటే ఇండియా అనేది ఏకకేంద్ర లక్షణమా లేకపోతే ఫెడరేషన్ అనేది నెక్స్ట్ టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం. అంటే నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేద్దాం. ఇండియా అనేది క్వాసీ ఫెడరల్. క్వాసీ ఫెడరల్ అంటే ఏంది? క్వాసీ అంటే మీనింగ్ ఏంది? కొద్దిగా. సో ఇండియాలో ఫెడరల్ గవర్నమెంట్ లక్షణాలు ఉంటాయి, యూనిటరీ గవర్నమెంట్ లక్షణాలు ఉంటాయి. అంటే ఇండియాలో సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు ఉంటాయి మరియు ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఉంటాయి. సో ఇండియాలో ఉన్న సమాఖ్య లక్షణాలు, ఇండియాలో ఉన్న ఏకకేంద్ర లక్షణాలు రెండు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 1935 అనేది సమాఖ్య భావాన్ని ప్రవేశపెట్టింది అనమాట. 1935 లోనే రాష్ట్రాల మధ్య కేంద్రాల మధ్య అధికార విభజన జరిగింది అనమాట. 1935 చట్టం ప్రకారం. ఈ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, సమాఖ్య వ్యవస్థ లక్షణాలు ఇచ్చింది 1919 యాక్ట్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సైమన్ కమిషన్ కూడా ప్రపోజ్ చేసింది అనమాట. బట్ 1935 లో సమాఖ్య వ్యవస్థ అనేది ఫామ్ అయింది అనమాట. కానీ అమల్లోకి అయితే రాలేదు. అంటే స్వదేశీ సంస్థానాలు వ్యతిరేకించాయి ఎప్పుడు, అందుకని రాలేదు. సమాఖ్య వ్యవస్థ, భారత్లో సమాఖ్య వ్యవస్థ లక్షణాలు ఏంది? అధికార విభజన. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికార విభజన ఉంది కదా. ఏమేంటి? రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాలు ఉన్నాయి కదా. నెక్స్ట్ లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం మనం రాసుకున్న రాజ్యాంగమే కదా, రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ దృఢ రాజ్యాంగం. రాజ్యాంగంలో దృఢ రాజ్యాంగం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ రాజ్యాంగ ఆధిక్యత, సర్వోన్నత స్వయం ప్రతిపత్తి గల న్యాయస్థానం, ద్విసభ పద్ధతి. సో ఇవి సమాఖ్య లక్షణాలు. ఇవి మన ఇండియాలో ఎలా ఉన్నాయి? అధికార విభజన. అధికార విభజన అనేది కేంద్రం రాష్ట్రం మధ్య అధికార విభజన ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? 3 టైప్స్: రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాలు, 3 అంశాలు ఉన్నాయి కాబట్టి అధికార విభజన అనేది రాజ్యాంగ పరంగా ఉన్నది. సో అధికార విభజన అనేది జరిగింది. నెక్స్ట్ లిఖిత రాజ్యాంగం. మనం రాజ్యాంగ పరిషత్ చేత లిఖిత రాజ్యాంగం రాసుకున్నాం కదా, లిఖిత రాజ్యాంగం కూడా పూర్తయింది. సో లిఖిత రాజ్యాంగం కూడా ఫెడరేషన్ ఇంపార్టెంట్ కాబట్టి భారత్ లో ఫెడరల్ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ దృఢ రాజ్యాంగం. సమాఖ్య వ్యవస్థకు దృఢ రాజ్యాంగం ఉండాలి. చెప్పాను కదా, అమెరికా రాజ్యాంగాన్ని సవరించి 14 అమెండ్మెంట్స్ అయ్యాయి. ఎప్పుడు? 300 సంవత్సరాల్లో. సో దృఢ రాజ్యాంగం. సో మనకు ఫెడరేషన్ లో రాజ్యాంగం సవరించడానికి రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలన్నమాట. కానీ మన దాంట్లో అంటే మన భారత వ్యవస్థలో రాజ్యాంగాన్ని సవరించడానికి 3 పద్ధతులు ఉన్నాయన్నమాట. సో 3 పద్ధతులు ఏంది? మెజారిటీ, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. సో ఈ పద్ధతి అంటే 3వ పద్ధతిలోనే దృఢమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది. దృఢమైన రాజ్యాంగం అంటే ఏం లేదు, రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢమైన వ్యవస్థ ఉండాలన్నమాట. ఓకే, 3వ పద్ధతిలోనే దృఢమైన రాజ్యాంగ వ్యవస్థ అనేది ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, రాజ్యాంగం సవరించడానికి ప్రత్యేక మెజారిటీ కావాలి. కొన్నిటికి ప్రత్యేక మెజారిటీ ద్వారానే కొన్ని సవరించబడతాయి, కొన్ని సింపుల్ మెజారిటీ ద్వారా సవరించబడతాయి. అందుకనే దృఢ అదృఢం మధ్య ఉంటది అనమాట మనకు. సో 3వది తీసుకుంటే మనకు దృఢ రాజ్యాంగం ఏర్పడుద్ది. నెక్స్ట్ రాజ్యాంగ ఆధిక్యత. రాజ్యాంగమే అన్నిటికీ మూలం అనమాట. ఎందుకంటే రాజ్యాంగం నుంచే
మనకు పవర్స్ వస్తాయి అన్నమాట. రాజ్యాంగ స్టేట్ గవర్నమెంట్ కైనా రాష్ట్ర గవర్నమెంట్ కైనా రాజ్యాంగం కల్పించిన విధానంగా పవర్స్ వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగానికి లోబడే చేస్తాయి అన్నమాట. ఒకవేళ రాజ్యాంగానికి లోబడి చేయకపోతే న్యాయ సమీక్ష అధికారం ఆర్టికల్ 13 ఉపయోగించవచ్చు. న్యాయ సమీక్ష అధికారం అంటే ఏదైనా ఒక సంస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయనప్పుడు అది రాజ్యాంగబద్ధంగా లేదని న్యాయస్థానాలు కొట్టేదే న్యాయ సమీక్ష అధికారం. ఇప్పుడు నాకు తెలిసి 10 సార్లు డిస్కస్ చేస్తుంటాను ఇది. నెక్స్ట్ సర్వోన్నత స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థకి స్వయం ప్రతిపత్తి చాలా విధానాలుగా కల్పించారు అనమాట. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి అంటే ఏం లేదు. స్వయం ప్రతిపత్తి అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా న్యాయ వ్యవస్థకు కొన్ని రక్షణలు కల్పిస్తారన్నమాట. ఏమేంటివి? వాళ్ళ జీతభత్యాలు తగ్గించకూడదని చెప్పేసి, లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్ ఐటమ్స్ మీద బయట డిస్కస్ చేయకూడదు, అంటే వాళ్ళ పర్సనల్ ఇమేజ్ మీద బయట డిస్కస్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ కల్పిస్తారన్నమాట. అలా స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ, సర్వోన్నత న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు అనేది సర్వోన్నత న్యాయ వ్యవస్థ అనమాట. ఈ రెండు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద్విసభా పద్ధతి. ద్విసభా పద్ధతి తెలుసు కదా. ద్విసభా పద్ధతి అంటే లోక్సభ రాజ్యసభ అంతే. ద్విసభా పద్ధతి అంటే లోక్సభ రాజ్యసభ ఉండాలి. రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండాలంట ద్విసభా పద్ధతి. ఇదే ద్విసభా పద్ధతి. నెక్స్ట్ జస్ట్ ఫెడరల్ ఫ్యూచర్స్ ఇన్ ఇండియా అనమాట. జస్ట్ ఈ టాపిక్ బాగుందని యాడ్ చేసాను డయాగ్రామ్ చూడండి. ఇంగ్లీష్ లో 2 గవర్నమెంట్స్ అంటే 2 గవర్నమెంట్స్ ఉండాలి. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అనమాట. అంటే అధికార విభజన ఉండాలి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రమైన జ్యుడిషియరీ. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే లిఖిత రాజ్యాంగం అండ్ సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీమసీ అంటే రాజ్యాంగ ఆధిక్యత. నెక్స్ట్ పొలిటికల్ రిజిడిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే దృఢ రాజ్యాంగం, అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢమైన పద్ధతి ఉంటుంది. నెక్స్ట్ బైకామరలిజం అంటే ద్విసభా పద్ధతి. ఇవన్నీ డిస్కస్ చేశాం కదా. సో ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇండియా అనేది ఫెడరేషన్ అని అంటారు. కానీ ఫెడరేషన్ అనే టర్మ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇండియా. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే మెన్షన్ చేశారు ఆర్టికల్ 1లో. అది నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ లో పాయింట్ ఉంటుంది నాకు తెలిసి. భారతదేశ రాజ్యాంగంలో కూడా ఏకకేంద్ర లక్షణాలు అంటే యూనిటరీ ఫ్యూచర్స్ ఆర్ ఏకకేంద్ర లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఏకకేంద్రం అంటే ఏంది? ఎప్పుడైతే సెంట్రల్ కి అధిక పవర్స్ వస్తాయో అది ఏకకేంద్రం. సో ఏకీకృత లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకని భారతదేశం నిజమైన సమాఖ్య కాదు, అర్ధ సమాఖ్య. అంటే హాఫ్ ఫెడరేషన్ ఆర్ క్వాసీ ఫెడరేషన్ అంటారు దీన్ని. ఇండియా క్వాసీ ఫెడరల్ సిస్టమ్. ఇండియాలో ఉన్న ప్రభుత్వం క్వాసీ ఫెడరల్ సిస్టమ్ అంటారు అనమాట. సో ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఏముంటాయి? ఒకటే రాజ్యాంగం, ఒకటే పౌరసత్వం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు, అత్యవసర అధికారాలు, గవర్నర్ నియామకం, రాజ్యసభలో రాష్ట్రాలకు అసమానత్వ సభ్యత్వం, అన్ఈక్వల్ రిప్రజెంటేషన్, రాష్ట్రాల భౌగోళిక స్వరూపాలు మార్చే అధికారం అది కేంద్రానికి ఉందన్నమాట. రాష్ట్ర జాబితాపై శాసనాలు చేసే అధికారం, బలమైన కేంద్ర వ్యవస్థ, సరళమైన రాజ్యాంగ సవరణ, ఒకే ఆడిట్ విధానం. ఇవన్నీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైతే పవర్ ఇస్తుందో అవే ఏకకేంద్ర లక్షణాలు. చూద్దాం. ఒకటే రాజ్యాంగం. మామూలుగా ఫెడరల్ సిస్టమ్ అమెరికాలో వాటిలో 2 రాజ్యాంగాలు ఉంటాయి. ఒకటి కేంద్రంలో ఉన్న రాజ్యాంగం, 2 రాష్ట్రాలు కూడా రాజ్యాంగం అమలు చేసుకుంటాయి. ఆ రాష్ట్రాలకే స్పెషల్ రాజ్యాంగం ఉంటది అనమాట. అంటే వాళ్ళే అమలు చేసుకుంటారు అనమాట. కానీ ఇండియాలో ఒకటే రాజ్యాంగం ఉంది, 2 రాజ్యాంగం లేదు. రాష్ట్రాలకి స్పెషల్ రాజ్యాంగం లేదు. నెక్స్ట్ ఒకే పౌరసత్వం. అమెరికాలో సెంట్రల్ పౌరసత్వం ఉంటుంది, స్టేట్ పౌరసత్వం ఉంటుంది. ఇప్పుడు నెవడా, డల్లాస్ అనేవి అమెరికాలో స్టేట్స్. నేను డల్లాస్ లో నివసిస్తుంటే నాకు డల్లాస్ పౌరసత్వం ఉంటుంది, అలాగే యుఎస్ఏ పౌరసత్వం 2 ఉంటాయి అనమాట. కానీ ఇండియాలో నేను ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నా కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్ పౌరసత్వం అంటే ఇవ్వరు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పౌరసత్వం ఉంటుంది అనమాట. సమాఖ్యలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అమెరికాలో 2 పౌరసత్వాలు ఉంటాయి, ఇండియాలో ఒకటే పౌరసత్వం ఉంది. నెక్స్ట్ ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రానికి వేరు వేరు న్యాయశాఖ ఉంటుంది అనమాట. కానీ
కేంద్రం రాష్ట్రానికి ఇండియాలో ఓన్లీ సుప్రీం కోర్టే పెద్ద న్యాయ వ్యవస్థ అనమాట. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి నియమిస్తాడనమాట. అలా సమాఖ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ఉంటుంది. ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ అనమాట. అంటే ఫెడరేషన్ సిస్టమ్ లో కంప్లీట్ గా సుప్రీంకోర్టు, హైకోర్టు వేరుగా ఉంటాయి అనమాట. దీంట్లో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సంబంధం ఉంటుంది. హైకోర్టు నుంచి అప్పీల్ సుప్రీంకోర్టుకి వేసుకోవాలన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలైనా, కేంద్రానికి సంబంధించిన అంశాలైనా సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు కేసులు. కానీ ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రానికి సంబంధించిన అంశాలకు సుప్రీంకోర్టు తీస్తుంది, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్ర చట్టాలకు సంబంధించిన అంశాలని హైకోర్టే చేస్తుంది. అక్కడ హైకోర్టు చేస్తుంది అనమాట. అఖిల భారత సర్వీసులు కూడా ఫెడరల్ సిస్టమ్ కి వ్యతిరేకం. ఫెడరల్ సిస్టమ్ లో అంటే ఏంది? ఫెడరల్ సిస్టమ్ లో అధికారాల విభజన ఉండాలి. కానీ అఖిల భారత సర్వీసులు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ చేసే వాళ్ళు వీళ్ళని కేంద్రం నియమిస్తుంది, కానీ వీళ్ళు పనిచేసేది రాష్ట్రాల్లో. ఇప్పుడు కలెక్టర్లు కానీ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు నియమించేది కేంద్రం, కానీ రాష్ట్రాల్లో పనిచేస్తారు అనమాట. సో ఇది ఫెడరల్ సిస్టమ్ కి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? కేంద్రానికి సపరేట్ సర్వీసెస్, రాష్ట్రానికి సపరేట్ సర్వీసెస్ ఉండాలి, కానీ కేంద్రం నియమించిన సర్వీసులు రాష్ట్రాల్లో పనిచేయడం ఏంది అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. సో సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రానికి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ అంటే ప్రత్యేకంగా అధికారులు ఉంటారు అనమాట. కానీ సమాఖ్య వ్యవస్థలో ఉన్నప్పటికీ, సమాఖ్య వ్యవస్థలో కేంద్రం రాష్ట్రాలకి అంటే మన గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళు ఉన్నప్పటికీ ఆల్ ఇండియా సర్వీసెస్ మాత్రం దీనికి వ్యతిరేకం. ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నుకుంటుంది, వాళ్ళు రాష్ట్రాల్లో పనిచేస్తారన్నమాట. మీరు చూడండి, ఈ సర్వీసులకు సంబంధించిన ఆల్ ఇండియా సర్వీసెస్, మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి? 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఏమేంటి? ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనుకుంటారు, కానీ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. నెక్స్ట్ అత్యవసర అధికారాలు. అత్యవసర అధికారాలు ఏంటి? అత్యవసర అధికారాల్లో అసలుకి ఏకకేంద్ర ప్రభుత్వం అయిపోద్ది అనమాట. అంటే అత్యవసర అధికారాలు 3 రకాలు. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి, 2 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్స్ 352+4+4. ఇది అత్యవసర పరిస్థితులు బాగా డిస్కస్ చేద్దాం. 352+4 అంటే 356+4 అంటే 360 అనమాట ఆర్టికల్స్ వచ్చేసరికి. సో అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు రద్దయ్యి కేంద్రం చేతిలోకి అన్ని వెళ్ళిపోతాయి. అది జాతీయ అత్యవసర పరిస్థితుల్లోనే ప్రాథమిక హక్కులు రద్దయ్యేది. మామూలుగా అయితే అన్ని అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం ఆధిపత్యం చెలాయిస్తుంది. రాష్ట్రపతి పాలనలో అయితే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం, కేంద్ర శాసనసభను రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలించే అధికారం ఉంటుందన్నమాట. సో ఈ అత్యవసర పరిస్థితుల్లో యూనిటరీ ఫీచర్స్ వస్తాయి. అంటే కేంద్రానికి మొత్తం అధికారాలు వెళ్తాయి. ఏమీ లేదండి, కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఏ ఏ పద్ధతిలో వస్తాయో అవే యూనిటరీ ఫీచర్స్. ఇంకా దానికంటే జస్ట్ లాజిక్ ఓరియంటెడ్ లో ఆలోచిస్తే అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏకకేంద్ర లక్షణం గవర్నర్ నియామకం. అమెరికాలో గవర్నర్ అనేవాడు ప్రజల చేత ఎన్నుకోబడతాడు. మన రాష్ట్రంలో, మన దేశంలో గవర్నరు ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. అందుకనే గవర్నర్ ఇష్టం వచ్చినట్టు మారిపోతుంటారు. ఎవరు పదవిలో అంటే వాళ్ళ ఇష్టం అనమాట, ఎవరినైనా నియమించవచ్చు. ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. ఎందుకంటే రాష్ట్రాల్లో హెడ్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన వ్యక్తి అనమాట. సో రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన సభ్యులు ఉన్నారు. అమెరికాలో 50 స్టేట్స్ ఉంటాయి. ఈచ్ స్టేట్ నుంచి 2 రాజ్యసభకి వెళ్తారన్నమాట. అంటే అక్కడ రాజ్యసభ అంటే అక్కడ పెద్దల సభకి వెళ్తారన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసి దామాషా పద్ధతి. అంటే జనాలు ఎంత మంది ఎక్కువ ఉంటే అంత రాజ్యసభలో అంత సీట్లు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో చాలా ఎక్కువ సీట్స్ ఉంటాయి, 31 సీట్లు ఉంటాయి. సిక్కిం కి 1 సీట్ ఉంది అనమాట. సో ఈక్వల్ గా ఉండదు అనమాట. అంటే ఈక్వల్ గా ఉండకపోతే అది సమాఖ్య వ్యవస్థ కాదు. ఎందుకంటే సమాఖ్య వ్యవస్థ అనేది అమెరికాని మనము దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా ఏకకేంద్ర వ్యవస్థ లక్షణం అనమాట. చూడండి, జనాభాతో సంబంధం లేకుండా పార్లమెంట్ లో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ సూత్రం ఉందన్నమాట. కానీ మన దాంట్లో జనాభా పద్ధతిలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం. రాష్ట్రాల భౌగోళిక స్వరూపాన్ని, రాష్ట్రాల పేర్లుని, రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం ఈజీగా చేయొచ్చు అనమాట. అందుకనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఏంది, ఎంత మంది వ్యతిరేకించినా గానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేసి తీసుకొచ్చింది అనమాట. సో
ఇటువంటివి ఫెడరల్ స్టేట్స్ లో చెల్లవన్నమాట. చూడండి, రాష్ట్ర భౌగోళిక రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచగలదు, తగ్గించగలదు, పేర్లు మార్చగలదు, రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించవచ్చు. నెక్స్ట్, రాష్ట్ర జాబితాలో శాసనాలు చేసే అధికారం. రాష్ట్ర జాబితాపై కేంద్రము అనేక విధాలుగా కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్, దేశ ప్రయోజనాలు చూస్తా ఆర్టికల్ 249 గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్టికల్ 249 తర్వాత కూడా డిస్కస్ చేస్తాం వచ్చింది. ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ 2/3 సభ్యుల మెజారిటీతో ఒక తీర్మానం చేస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం మామూలుగా అయితే రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాజ్యసభ గాని 2/3 మెజార్టీతో ఆమోదించే ఒక తీర్మానం చేస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై దేశం దేశం ప్రయోజనాల దృష్ట్యా, అది దేశం ప్రయోజనాలు ఉంటాయో లేదు కానీ ఇలా చేస్తే మటుకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాల అంశాలపై శాసనాలు చేయొచ్చు అనమాట. నెక్స్ట్, అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాలపై శాసనాలు చేసే అధికారం ఒకటి. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ విషయంలో రాష్ట్రాలు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు, కానీ అమెరికాలో అలా కాదు, రాష్ట్రాలు కూడా రాజ్యాంగ సవరణ ప్రతిపాదించవచ్చు. నెక్స్ట్, గవర్నరు రాష్ట్ర బిల్లుల్ని ప్రెసిడెంట్ ఆమోదానికి పంపవచ్చు అనమాట. అంటే గవర్నర్ కి ఏదైనా ఈ బిల్లు తప్పు అనిపించిందంటే ప్రెసిడెంట్ ని టేక్ కేర్ చేయమని పంపవచ్చు అనమాట. అలా అమెరికాలో ఉండదు. నెక్స్ట్, బలమైన కేంద్ర వ్యవస్థ అనేది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో కేంద్రం ఎంత బలంగా ఉంటుందో డిస్కస్ చేస్తాం. సో బలమైన కేంద్ర వ్యవస్థ ఉంటుంది, ఎందుకంటే అధికారాలు ఎక్కువ కేంద్రానికే ఉంటాయన్నమాట. నెక్స్ట్, సరళమైన రాజ్యాంగ సవరణ అనేది ఏకకేంద్ర లక్షణం యొక్క ముఖ్య లక్షణం. అందుకనే బ్రిటన్ ఏకకేంద్రం. బ్రిటన్ పార్లమెంట్ క్యాన్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ చేంజింగ్ మెన్ అండ్ ఉమెన్ అనే ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట. అంటే బ్రిటన్ పార్లమెంట్ ఏదైనా చేయొచ్చు, ఆడ మనిషిని మగ మనిషిలాగా మార్చడం తప్పితే ఏదైనా చేయొచ్చు. అది మాక్సిమం మార్చలేము, అది తప్పితే ఏదైనా చేయొచ్చు. అంటే బ్రిటన్ పార్లమెంట్ అనేది ఎట్లయినా చేయొచ్చు. అందుకని బ్రిటన్ పార్లమెంట్ అనేది సరళమైన రాజ్యాంగ సవరణ వ్యవస్థ అనేది ఏకకేంద్ర రక్షణలో భాగం అనమాట. సో అమెరికాలో దృఢమైన రాజ్యాంగ వ్యవస్థ. సరళమైన రాజ్యాంగ వ్యవస్థ అంటే ఏంది? పార్లమెంట్ రాజ్యాంగ సవరణలో చాలా భాగాలు సింపుల్ మెజారిటీ, అంటే మెజారిటీ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. సింపుల్ మెజారిటీలో రాజ్యాంగ సవరణ చేయొచ్చు. రాజ్యాంగ సవరణ 3 విధాలుగా చేయొచ్చు అనమాట. చెప్పాను కదా ఇందాక, 1 సింపుల్ మెజారిటీ, 2 స్పెషల్ మెజారిటీ, 3 స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. నెక్స్ట్, ఒకే ఆడిట్ విభాగం. క్యాగ్ అంటే ఏంది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. రాష్ట్రాల పద్ధతులు చూస్తాడు, కేంద్ర పద్ధతులు చూస్తాడు అనమాట. ఇది రాజ్యాంగ సంస్థల భాగంలో మనం నీట్గా చదువుకుందాం. ఇంగ్లీష్ లో జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. స్ట్రాంగ్ సెంటర్, బలమైన కేంద్రం. నెక్స్ట్, స్టేట్స్ ఆర్ ఇంటర్స్ట్రక్టబుల్, అంటే పెద్దగా ఆలోచించొద్దు అర్థం కాకపోయినా కానీ. అంటే స్టేట్స్ అనేవి విడిపోలేవు అనమాట. కేంద్రం ఎప్పుడు ఆధిపత్యం ఉంటుంది కాబట్టి స్టేట్స్ వాటంతటా అవి విడదీసుకొని వెళ్ళిపోలేవు అనమాట. కానీ ఫెడరేషన్ సిస్టమ్ లో వెళ్ళిపోవచ్చు. సింగిల్ కాన్స్టిట్యూషన్ చెప్పాను కదా, ఒకటే రాజ్యాంగం ఉంటుంది. స్టేట్ కి సపరేట్, సెంటర్ సపరేట్. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ సవరణ సింపుల్ గా అయ్యే పద్ధతి. నో ఈక్వల్ రిప్రజెంటేషన్, అంటే రాజ్యసభలో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండదు. ఇందా చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్ 31 ఉంటే సిక్కిం 1 ఉంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లో ఇది ఏక కేంద్రానికి ఎక్కువ అధికారాలు వస్తాయి. సింగిల్ సిటిజన్షిప్, అంటే ఒకే పౌరసత్వం. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, అంటే సమీకృత న్యాయ వ్యవస్థ. రాష్ట్ర చట్టాలైనా కేంద్ర చట్టాలైనా సరే, ఏ చట్టాలైనా సుప్రీంకోర్టు పరిష్కరించవచ్చు అనమాట. ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెషినరీ. ఇందా చెప్పా కదా లాస్ట్ పాయింట్, క్యాగ్ అంటే 2 ఒకటే. ఆడిట్ అనేది, క్యాగ్ అనేది సెంట్రల్ లెవెల్లో చేస్తుంది, స్టేట్ లెవెల్లో చేస్తుంది. నెక్స్ట్, పార్లమెంటరీ అథారిటీ కంట్రోల్ ఓవర్ స్టేట్ లిస్ట్. ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ 2/3 మెజార్టీతో, లేకపోతే గవర్నర్ వచ్చేసి బిల్లులని రాష్ట్రపతికి ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ అనమాట. నెక్స్ట్, గవర్నర్ అనమాట. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మెషినరీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెషినరీ, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మెషినరీ. ఏదైనా రాష్ట్రానికి పవర్ వస్తే అది ఏకేంద్ర రక్షణ.
నెక్స్ట్ వీటో ఓవర్ స్టేట్స్ బిల్ చెప్పాను కదా, గవర్నర్ రాష్ట్రపతికి బిల్స్ ని సబ్మిట్ చేయడం, అంటే ఏదైనా బిల్స్ తేడా ఉంటే గవర్నర్ రాష్ట్రపతి దృష్టిలో ఉంచచ్చు అనమాట. ఇవన్నీ ఏకకేంద్ర లక్షణాలు. ఇప్పుడు చెప్పండి, ఇండియా అనేది ఏకకేంద్రమా లేకపోతే ఇండియా అనేది ఫెడరేషనా? సో ఇండియా అనేది ఏకకేంద్రం కాదు, ఫెడరేషన్ కాదు. ఇండియా అనేది రెండు లక్షణాలు కలిపింది. సో ఇండియా అనేది క్వాసీ ఫెడరల్ అంటారు అనమాట. అంటే క్వాసీ ఫెడరల్ అంటే ఏంది, సగం ఏకకేంద్ర లక్షణాలు సగం యూనిటీ లక్షణాలు కలిగి ఉన్నది అంతే. ఈ స్లైడ్ పెద్ద ఇంపార్టెంట్ కదా, కానీ తొందరగా ఫినిష్ చేస్తాను. సమాఖ్య మీద ప్రముఖుల వ్యాఖ్యానాలు. సో క్వాసీ ఫెడరల్ అర్ధ సమాఖ్య అన్నది కేసీ వేర్, ఎక్స్ట్రీమ్లీ ఫెడరల్ అనేది యాపిల్ బి. వీళ్ళందరూ రాజ్యాంగ ప్రొఫెసర్స్ అనమాట, రాజ్యాంగ సైంటిస్ట్ శాస్త్రవేత్తలు. సో నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరల్ అనేది గ్రాన్యువల్ ఆస్టిన్, బార్గెనింగ్ ఫెడరల్ అనేది మ్యారేజ్ జోన్స్ అనమాట. నెక్స్ట్ ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ అనేది ఐవర్ జెన్నింగ్స్. ఇవి ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ కానివి ఏంటి, ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు, ఈ మటుకు ఇంపార్టెంట్. సో ఒకే ఒక్క పదం ఉంటుంది, క్వాసీ ఫెడరల్, ఎక్స్ట్రీమ్లీ ఫెడరల్, కోఆపరేటివ్ ఫెడరల్, బార్గెనింగ్ ఫెడరల్, ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. అవి ఇంగ్లీష్ లో, లేదా తెలుగులో అర్ధ సమాఖ్య, తీవ్రమైన సమాఖ్య, సహకార సమాఖ్య, బేరసారాల సమాఖ్య, లేకపోతే కేంద్రీకృతమైన బలమైన సమాఖ్య. అవి ఎవరెవరు అన్నారో గుర్తుపెట్టుకోండి. క్వాసీ ఫెడరల్ కేసీ వేర్. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్, యాపిల్ అనేది ఎక్స్ట్రీమ్ గా తినాలన్నమాట, రోజుకో యాపిల్ తినాలి. నెక్స్ట్ కోఆపరేటివ్, ఆస్టిన్ కోఆపరేటివ్ గా ఉండదు, ఆస్టిన్ మార్టిన్ కార్ అనేది బాగా కోఆపరేటివ్ ఉంటుంది. కోఆపరేటివ్. బార్గైనింగ్, మ్యారేజ్ బార్గైన్ చేస్తాడు. నెక్స్ట్ సెంట్రలైజింగ్ టెండెన్సీ జెన్ అని గుర్తుపెట్టుకున్నా, సెంట్రలైజింగ్ టెండెన్సీ జెన్ అని గుర్తుపెట్టుకున్నా. సో ఈ 5 అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే బిట్ ఏ రూపంలో అయినా అడగొచ్చు, కానీ ఇవి గ్రూప్ 2కే ఇంపార్టెంట్. ఈ మన ఏమంటారు ఇప్పుడు వస్తున్న ఎగ్జామ్స్, అంటే కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఫెడరేషన్ రకాలు అనమాట, పెద్ద ఇంపార్టెంట్ కాదు. కోఆపరేటివ్ ఫెడరలిజం, ఫిజికల్ ఫెడరలిజం, కాంపిటీషన్ ఫెడరలిజం 3 రకాలు ఉంటాయి. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏం లేదు, సెంటర్ స్టేట్స్ రెండు బాగా సహకారం చేసుకుంటే అది కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేషన్ అంటేనే సహకారం చేసుకుంటే అది కోఆపరేటివ్. ఫిజికల్ ఫెడరేషన్ అంటే ఆర్థిక సంబంధాలు స్టేట్ కి సెంటర్ మధ్య బాగుంటే ఫిజికల్ ఫెడరేషన్. నెక్స్ట్ పోటీ తత్వం, అంటే సెంటర్ స్టేటు ఒకదాని మీద ఒకటి పోటీ పడి ఆర్థిక ప్రగతి చేస్తే అది కాంపిటేటివ్ ఫెడరలిజం. పెద్ద చదవకపోయినా ఏం కాదు. సో ఫెడరేషన్ అనేది మెయిన్ బిట్స్ అనేవి ఎలా వస్తాయి, ఫెడరేషన్ లక్షణాలు ఏంది, భారతదేశంలో ఉన్న ఏకేంద్ర లక్షణాలు, భారతదేశంలో ఫెడరల్ లక్షణాలు అలాంటి బిట్ వస్తాయి అనమాట. పెద్దగా డీప్ గా చదవద్దు, మ్యాక్సిమం ఇది నోట్స్ చేసుకొని చదవండి, సరిపోతుంది. ఆల్ ది బెస్ట్, కీప్ వాచింగ్, చలో బాయ్.